నీ యొక్క ఉచితమైన కృపచేత మమ్మల్ని సంరక్షిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. వాతావరణంలో మార్పులలో ప్రభువా, దేశంలో, సమాజంలో, మా జీవన విధానంలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కాపుదలను బట్టి నీకే స్తోత్రములు. నీవు పోషకుడుగా తండ్రి, మాకు తండ్రి మమ్మల్ని నీ ఆత్మతో నింపి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు ప్రభువా. నీ వాక్య ధ్యానం ద్వారా మీరు మాతో ఉండండి. నా నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. వినువారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, వినగల చెవులు, గ్రహించగలిగిన మనసును తండ్రి మాకు అనుగ్రహిస్తూ ఈ వాక్య ధ్యానం ద్వారా తండ్రి మేము నీవు ఏర్పరిచిన క్రమమైన జీవితాన్ని ప్రభువా మా జీవితాల్లో అలవర్చుకున్నటకు సహాయం చేయమని యేసయ్య నీ నామం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని యొక్క మహాప్రేమను బట్టి మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడి ఉన్నాం. వాతావరణంలో మార్పులు ఉన్నప్పటికీ వర్షం రాకుండా దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. 2 రోజుల నుంచి మనం వర్షంలో ఉన్నాం. చినుకులు పడుతూ ఉన్నాయి, వర్షం వస్తూ ఉన్నది. అయితే దేవుని యొక్క కృపలో మనము ఈ ఆరాధనలోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. లేవియాకాండము 8వ అధ్యాయము 30వ వచన భాగంలో మనం చూసినప్పుడు, మోషే అభిషేక తైలంలో కొంత బలిపీఠం మీద రక్తంలో కొంత తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను దాన్ని ప్రోక్షించి అహరోనును, అతని వస్త్రములను, అతని కుమారుని వస్త్రములను ప్రతిష్ఠించెను అనే మాట ఈ రోజున మనము మన ధ్యానాంశముగా ఇవ్వబడిన అభిషిక్త పరిచర్య, అనభిషిక్త పరిచర్య 2 ఉన్నాయి. అంటే అభిషేకించబడిన వారు పరిచర్య జరిగించటం, అభిషేకించబడకుండా కూడా పరిచర్య జరిగించే విధానం మనం చూస్తున్నాం. అభిషిక్త పరిచర్యలో యాజకులు, సేవకులను మనం చూసినట్లయితే, అపోస్తలులను మనం చూసినట్లయితే, అనభిషిక్త పరిచర్యలు అంటే సంఘ పెద్దలు, సంఘ నాయకులు, వీరందరూ అనభిషిక్త పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. అభిషిక్త పరిచర్యలో అభిషేకించిన వారు రాజుల్ని దేవుడు అభిషేకించాడు, యాజకుల్ని అభిషేకించాడు, ప్రవక్తను కూడా అభిషేకించినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఎలీషాని అభిషేకించటము మనము మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. అంటే అభిషేక్త పరిచర్య, అనభిషిక్త పరిచర్య అనే వాటిలో అభిషేక్త పరిచర్యలో రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఈ పరిచర్యలో ప్రతిష్ఠ చేయటం వేరు, అభిషేక్త పరిచర్య వేరు. పరిచర్య వేరు, ప్రతిష్ఠించబడటం వేరు. ఇక్కడ ప్రతిష్ఠించటం వస్తువులను కూడా తైలం చేత ప్రతిష్ఠించినట్లుగా, తైలం చేత అభిషేకించినట్లుగా మనం చూడవచ్చు. వస్తువులను కూడా తైలం చేత అభిషేకించినట్లుగా చూడవచ్చు. అందుకనే యాహూ కుమారుడు అయిన ఈయన్ని ఎలీషాకి అభిషేకము చేయము అని, షాపాతు కుమారుడైన ఎలీషాకి అభిషేకం చేయమని చెప్పినప్పుడు ప్రవక్తగా ఉన్న ఎలీషాని అభిషేకించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇట్లా బైబిల్లో మనం చూసినట్లయితే రాజులే కానీ, యాజకులే కానీ, ప్రవక్తలే కానీ వారు దేనికి ప్రత్యేకించబడి ఉన్నారంటే దేవుని పిలుపుకి ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. ఇక్కడ అభిషేక్త పరిచర్యలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేవుని పిలుపు. దేవుని పిలుపు లేకుండా మనం ప్రతిష్ఠించుకుంటే కాదు. మనము నేను ఈ పనికి నేను చేస్తాను, దేవుడు నేను అనుకున్నాను ఈ పని చేయాలనుకోవటం కాదు, కానీ దేవుని స్వరము విని, దేవుడు మాట్లాడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి
దేవుని చేత ప్రత్యేకించబడిన పరిచర్య అభిషిక్త పరిచర్య, పిలువబడిన పిలుపు. ఈ అభిషేక్త పరిచర్యలో పిలువబడటము, దేవుని కొరకు పిలువబడటం మనం చూడగలుగుతున్నాం. మనం చూసినట్లయితే మోషేని పిలుచుకున్నాడు, అహరోను పిలుచుకున్నారు. రాజుల్లో చూస్తే దావీదుని దేవుడు అభిషేకించాడు, సౌలుని అభిషేకించాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని కొరకు ప్రత్యేకించబడటం, పిలువబడటంగా మనం చూడవచ్చు. దేవుని కొరకు పిలువబడటం, ప్రత్యేకించబడటం. అందుకని లేవియాకాండంలో మోషే ఏం చేస్తున్నాడంటే అహరోను కుమారులను తీసుకుని వచ్చి అభిషేక్త తైలం చేత వారిని ప్రతిష్ఠించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని అభిషేకమునకు బైబిల్లో తైలము వాడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. నూనెని ఉపయోగించి వారిని అభిషేకించినట్లుగా మనం చూడవచ్చు. మాకు కూడా ఓటీ ప్రొఫెసర్ మనం బిషప్ గారు అభిషేకిస్తూ ఉంటారు. సిఎస్ఐలో అభిషేక్త పరిచర్యకి మనల్ని పంపించేటప్పుడు బిషప్ గారు వారు ఒక ప్రత్యేకమైన ఆరాధనను నిర్వహించి ఆరాధనలో వారు చేతులుంచి ప్రార్థన చేయటం, కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా వారు అభిషేకించబడినట్లుగా తిమోతి పత్రికలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక అభిషేక తైలమును, అభిషేక్త పరిచర్యను ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఇది నిర్గమాకాండం 29వ అధ్యాయంలో 7వ వచనంలో అభిషేక తైలము తీసుకుని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలను అని ఏఫోదును పత్రములను లేకపోతే విచిత్రమైన నడికట్టును అతను కట్టి అతని తల మీద పాగా పెట్టి అతని పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక్త తైలం చేత నిర్గమాకాండము 29వ అధ్యాయంలో అక్కడ యాజకులు అగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు ప్రభు చెప్పిన నియమాలు అక్కడ మనం చూడగలుగుతున్నాం. వారిని ప్రతిష్ఠించేటప్పుడు ఒక కోడెదూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెలను ఇవన్నీ తీసుకుని, గోధుమలను ఇవన్నీ తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర నీళ్లతో వాటికి స్నానం చేయించి ఆ వస్త్రములను తీసివేసి చొక్కాయను, ఏఫోదును, నిలువుటంగిను వీటన్నిటిని ధరింపచేసి వారిని తైలం చేత అభిషేకించి ఆయన పని కొరకు ప్రత్యేకించటమును గురించి, యాజకత్వమును గురించి 29వ అధ్యాయంలో నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం 30వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 25వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు 25వ వచనంలో కూడా ప్రతిష్ఠిత అభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేళ పని అయిన పరిమళ సంభారము చేయవలను అని ఇక్కడ ప్రతిష్ఠిత తైలమును గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది. ప్రతిష్ఠిత తైలమును ఎట్లా సిద్ధపాటు చేయబడాలని కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రతిష్ఠిత తైలాన్ని సిద్ధపాటు చేయటము, ఏ విధంగా సిద్ధపాటు చేయాలి అనేది కూడా బైబిల్లో గ్రంథస్థం చేయబడటం మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అభిషిక్త పరిచర్య పిలువబడిన పిలుపునకు ఏర్పరచబడిన పరిచర్యకు వారు ప్రత్యేకించబడటానికి గుర్తుగా, వారి వస్త్రముల దగ్గర నుండి వారి యొక్క జీవన విధానము మార్పుకు గుర్తుగా ఈ అభిషేక్త పరిచర్య ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 3 లేఖన భాగాల్ని మనం ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు గాయములను గుర్తుగా అభిషేక్త పరిచర్య అని ఇవ్వబడింది. క్రీస్తు గాయములకు గుర్తుగా అభిషేక్త పరిచర్య. ఈ అభిషేక్త పరిచర్యలో మనం గమనిస్తున్నది ఏంటంటే గలతీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నారంటే క్రీస్తు గాయములకు గుర్తుగా ఈ అభిషేక్త పరిచర్య ఉన్నది అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అభిషేక్త పరిచర్యలో ఈ పౌలు గారు గలతీ సంఘానికి ఎందుకు చెప్తున్నాడంటే గలతీ సంఘంలో విమతములు ఏర్పడింది. యోధా మతమునకు తిరిగి వెళ్ళటాన్ని గురించి, మత ఆచారాలను పాటించటం గురించి అక్కడ విభేదం వచ్చింది. అంటే మతము, యూదా మతాన్ని ఆచరించటమును పాటించటాన్ని గురించి మనం కూడా క్రైస్తవులు అయి ఉండి ఈ ఆచారాలు ఏంటి, క్రైస్తవులు అయి ఉండి ఈ పద్ధతులు ఏంటి అని మనము కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అనుకున్నప్పటికీ కొన్ని పనులు మనం అట్లాగే చేస్తూ ఉంటాం. క్రైస్తవులు అయినప్పటికీ ఈ పని చేయకూడదు, ఇవి హైందవ లేకపోతే హిందూ మత ధర్మానికి పోలిక కలిగిన వాటిని మనం అనుసరించకుండా మనం మతనిష్ట కలిగిన వారిగా ఉండాలి అని చెప్పేసి
మనకి కొన్ని మనం ఏర్పాటు చేసుకున్న పద్ధతులను మనం చూస్తాం. ఇక్కడ కూడా యూదులు కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళా సున్నతి ఆచారాన్ని గురించి, సున్నతిని గురించి మళ్ళీ పాటించడాన్ని గురించి అక్కడ విమతము ఏర్పడింది. పౌలు గారేమో సున్నతి పాటించడం అనేది ఒక బాహ్య ఆచారమే అని చెప్తూ ఉన్నాడు. సున్నతి పాటించడం అంటే బాహ్య ఆచారం, దానివలన హృదయం శుద్ధి చేయబడదు, హృదయంలో మార్పు రాదు. సున్నతి చేయటం అని అంటే బాహ్య ఆచారమే కానీ దానివలన నీ అంతరంగం మారదు, నీ హృదయం మారదు, నీ హృదయంలో ఉన్న పాపము, నీ హృదయంలో ఉన్న చెడు స్వభావము మార్పు లేదు. కాబట్టి ఈ సున్నతి వలన నీకేమి ఉపయోగం లేదు, కానీ నీ హృదయం మారాలి అని చెప్పేసి పౌలు గారు చెప్తుంటే మళ్ళా వీళ్ళేమో చేస్తున్నారంటే మా మత నియమాలు, మా మత ఆచారాలు నేను పాటించాలి, మత పద్ధతులు మేము పాటించాలి అని చెప్పేసి మళ్ళా కొందరు ఈ విధంగా మోషే నియమించిన ధర్మశాస్త్రము, మోషే నియమించిన ఆచారం అని చెప్పేసి వాటిని ఆచరిస్తూ సున్నతిని గురించి మళ్ళా వారు ప్రస్తావించటం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనంలో కొందరు యూదేయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. కొందరు యూదేయ నుండి వచ్చి యూదులలో కొంతమంది ఏం చేస్తున్నారంటే రక్షణ పొందాలని అంటే బాప్టిజమును దేవుని నియమం ప్రకారం లోకం యావత్తు ఈ విధంగా జరగటానికి నీటి బాప్టిజం పొందాలని చెప్పేసేసి క్రీస్తు ప్రభువారు కూడా మోషే యోహాను బాప్టిజాన్ని ఈయన సమర్థించిన సందర్భం ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు రక్షణ పొందాలని అంటే సహోదరుల సున్నతి పొందకపోతే రక్షణ పొందలేరని వీరు బోధిస్తూ ఉన్నారు. సున్నతి పొందకపోతే రక్షణ లేదని. మళ్ళా అదే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే కొందరు మా ఎదురుండి వెళ్ళి తమ బోధ చేత మమ్మను కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము ఆజ్ఞ ఇచ్చి ఉండలేదు. మా దగ్గరకు వచ్చి కొంతమంది ఏం చేస్తున్నారంటే మాతో ఉండి మాతో కలిసి నడుస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది మేమేం చెప్పింది కాదు, మేము చెప్పకపోయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మత నియమాలని గురించి, మత ఆచారాల గురించి చెబుతూ ఉన్నారు. వారు మాకు సమానము, మాతో కలిసిన వారు కారు అని చెప్పి అక్కడ మనం ప్రస్తావించడం మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనల్ని దాసులుగా చేసుకునే వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రము వేగు చూటకు రహస్యముగా తేబడి దొంగతనంగా ప్రవేశించి కపట సోదరుల ప్రయత్నమైనను జరిగినది. ఇక్కడ కపట సహోదరులను వలన అనే మాటగా వ్రాయబడింది. అంటే కపట సహోదరులు ఏం చేస్తున్నారంటే సున్నతిని గురించి మాట్లాడటం. ఈ అధ్యాయం అంతటిలో మీరు చదివితే సున్నతి గురించిన ప్రస్తావన ఉంది అనేది మనం చూడవచ్చు. 7వ వచనంలో అంటాడు, సున్నతి పొందిన వారికి బోధించుటికే సువార్త పేతురికి ఎలాగ అప్పగింపబడినో అలాగే సున్నతి పొందిన వారికి బోధించుటికే నాకే అప్పగింపబడినని వారికి చెప్పుచున్నప్పుడు, ఇక్కడ సున్నతి పొందిన వారు సున్నతి పొందిన వారు అనే విభేదము ఉన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు ఇది బాహ్య ఆచారమే కానీ ఇది అంతరంగంలో మార్పు కాదు, ఇది బాహ్య ఆచారమే అని అంటూ ఆ 12వ వచనంలో అపోస్తలులు గలతీ పత్రిక 6:12 అంటున్నాడు, శరీర విషయమందు చక్కగా ఆగపడుకోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండానట్లు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. క్రీస్తు సిలువ విషయమే మీరు హింస పొందకుండాటకు అంటే క్రీస్తు సిలువ, క్రీస్తుని కలిగిన వారిని హింసిస్తూ వారిని చెరసాలకు అప్పగిస్తూ వారిని సిలువకు చెరసాలకు అప్పగించి వారిని హింసిస్తున్న సమయం అది. అందుకనే క్రీస్తుని బోధించే వారిని, క్రీస్తుని ప్రబోధించే వారిని తీసుకుని వెళ్ళి సిలువకు అప్పగించటము, కొరడాలతో కొట్టడము, వారి చర్మము ఒలిచివేయటము, నూనెలో వారిని వేయటము, ఇవన్నీ జరుగుతున్న ఈ సందర్భంలో వీరేం చెప్తున్నారంటే మీరు సున్నతి పొందినట్లయితే వీటన్నిటి నుండి మీరు తప్పించబడతారు అని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. అంటే క్రీస్తుని ఒప్పుకొనటానికి ఇష్టపడని స్థితిని అది కనపరుస్తూ ఉన్నది అనేది ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకనే క్రీస్తు విషయమై, క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుకుండుటకు మాత్రమే సున్నతి పొందవలను అని అక్కడ బోధించటం జరుగుతుంది. అందుకనే యోధా మతమును తిరిగి వెళ్ళటాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు గలతీ పత్రికలోనే 2వ అధ్యాయం 14లో, 3వ అధ్యాయం 3వ వచనంలో, 4వ అధ్యాయం 10:21 వచనంలో, 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ వచనాలలో మనం చూసినట్లయితే
మరలా యూద మతానికి తిరిగి వెళ్ళటాన్ని గురించి ప్రబోధిస్తున్న సందర్భాన్ని అక్కడ మనం చూడవచ్చు. అందుకనే అంటున్నాడు, సిలువను గురించి మీరు సిద్ధపడి ఉండండి. సిలువను గురించి ప్రబోధిస్తూ ఉన్నాడు, సిలువను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిలువను మీరు భరించాలి, సిలువను మీరు ధరించాలి, సిలువ మీలో గుర్తుగా ఉండాలి అనంటే సిలువ గాయములు, సిలువ మీద ప్రభు పొందిన గాయముల గుర్తు మీలో ఉండాలి, ఔన్నత్యత గుర్తు మీలో ఉండాలి అనేది పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ఆ సిలువను గురించిన ప్రస్తావన, సిలువను గురించిన ప్రస్తావన 14వ వచనంలో అంటాడు కదా, అయితే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును కాక, దానివల్ల నాకును లోకమునకును నేనును సిలువేయబడి ఉన్నాను. సిలువను గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. సిలువను గురించి, ఆ సిలువ గుర్తుగా ధరించబడి ఉన్నది, నాలో అది ఒక గుర్తుగా ధరించబడి ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. అంటే మళ్ళీ మనం సిలువ వేసుకోమని కాదు, సిలువ గుర్తు దేనికి? త్యాగానికి, మారుమనసుకి, రక్షణకు, విరిగి నలిగిన హృదయానికి, వీటన్నిటికీ గుర్తుగా ఉన్న ఆ సిలువ త్యాగాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. అందుకనే క్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని మరిచి లోకానుసారంగా జీవించటాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో లోకము అనుభవించేవారు అమితముగా ఉండవలను, ఏలైనగా ఈ లోకపు నటనను గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. ఎందుకనంటే ప్రభు ఏమంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, లోకమునకు మీరు వేరుగా ఉండండి, లోకమును నేను జయించి ఉన్నాను కనుక మీరు లోకమునకు వేరుగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే లోకపు నటన గతించిపోతున్నది, ఏలయనగా లోకపు నటన గతించిపోయేదిగా ఉన్నది, అందువలన లోకమునకు నేను వేరుగా ఉన్నాను, లోకములో ఉన్న పద్ధతులకు నీవు వేరుగా ఉండాలనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనములో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా లోకమునకు మనము వేరుగా ఉండాలి. 12:2లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమైనదో అది నీ జీవితంలో అది ధరించాలే కానీ ఈ సున్నతి ఆచారము, బాహ్య ఆచారము, అందుకని బాహ్యంగా మనము తెల్లబట్టలు వేసామా లేదా, లేకపోతే ఆభరణాలు ధరించామా లేదా, లేకపోతే ఇవన్నీ కాదు కానీ నీ హృదయాంతరంగముల్లో మార్పు ఉన్నదా లేదా. చాలా మనం చూస్తూ ఉంటాం కొన్ని, అంటే అవి ఒక యూనిఫామ్గా ఉండటానికి, స్కూల్లో పిల్లలకి ఒక యూనిఫామ్, సమానత్వానికి, ఒక ఐక్యతకి, వీటన్నిటికీ గుర్తుగా ఎట్లయితే ఒకే యూనిఫామ్ ఒకే ఇది ఏర్పాటు చేస్తారో అలా కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే తెల్ల బట్టలు ధరించడం అంటే వారిలో సమానత్వం. ఒకరు డబ్బులు ఉన్న వాళ్ళు పట్టు బట్టలు కట్టుకుని వచ్చి, డబ్బులు లేని వారు మామూలు బట్టలు కట్టుకుని వచ్చి అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆ విలువలు అంచనా వేసుకుంటూ భక్తి జీవితంలో అట్లా ఉంటారు కనుక సంఘాలలో ఏం చేస్తున్నారంటే ఒకే మాదిరిని చూపించడానికి అందరూ ఒకే యూనిఫామ్గా ఉండండి, ఒక వైట్ డ్రెస్ని ధరించి మీరు రండి, అది పరిశుద్ధతకు గుర్తుగా ఉంటుంది అని చెప్పి సంఘాలలో మనం చూస్తూ ఉంటాం. ఇది బాహ్య ఆచారమే కానీ నీ అంతరంగం కూడా శుద్ధి చేయబడాలి, అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకని లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని మీ మనసులు మారి నూతన మగుటకు రూపాంతరపరచుకోండి అని చెప్తున్నాడు. మన మనసు మారాలి, మన మనసు మారి రూపాంతరం అవ్వాలి అనేది ఈ 14వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు. నీ మనసు మారకపోతే, నీ హృదయం మారకపోతే నీ జీవితము ఈ బాహ్యాచారాలతోనే సమయము వృధా చేస్తూ ఉంటే దేవుడు పిలుపు వస్తే ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో నిలబడతాం? దేవుని పిలుపు వస్తే ఆయన సన్నిధిలో మనం కనబడగలమా లేదా? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూసినప్పుడు రాను వారై
వారు రాను వాడెవడును యుద్ధంలోకి పోనప్పుడు తన దండులో చేర్చుకుని వారికి సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని అంటారు. అంటే యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధ సామాగ్రిని ధరించి ఈ బంధాలు వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్తాడు. ఇవన్నీ పెట్టుకున్నట్లయితే, ఈ బంధాలన్నీ పెట్టుకున్నట్లయితే ఆయన యుద్ధానికి వెళ్ళలేడు, యుద్ధంలో విజయాన్ని పొందలేడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేస్తున్నాడంటే ఈ జీవన వ్యాపారం అని అంటే ఈ జీవన వ్యాపారంలో ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ ఇచ్చిపుచ్చుకొనటాలు, ఇవన్నీ ఉంటాయి కనుక వీటన్నిటిని విడిచిపెడితేనే వాడు యుద్ధ రంగానికి వెళ్ళి యుద్ధాన్ని చేయగలడు. అట్లాగే మనం కూడా రక్షణలో మనం ప్రయాణం చేయాలని అంటే వీటన్నిటిని మనం జయించి దేవునితో మనం ప్రయాణం చేసేవారుగా ఉండాలి అని ఇక్కడ తెలియజేయబడుతుంది. అందుకనే ఔన్నత్యము కలిగిన వారుగా, ప్రభువుని కలిగిన వారుగా, ప్రభువులతో ఔన్నత్యము కలిగిన వారుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. పౌలు గారు అనేక సార్లు ప్రస్తావించాడు ఈ మాటలన్నిటినీ. హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయం 24వ వచనంలో విశ్వాసం గురించి మాట్లాడుతూ మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును క్రీస్తు కంటే ఎక్కువగా ఆయన ఎంచుకోలేదని అంటున్నాడు. అక్కడ క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తెకు కుమారుడై ఉండుట అనిపించుకున్నట కంటే అనే మాటలు అక్కడ వ్రాయబడటం మనం చూడగలుగుతున్నాం. అంటే పౌలుగా మోషే ఏం చేస్తున్నాడంటే పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకునటానికి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు పౌరసత్వాన్ని విడిచిపెట్టాడు, సమస్తమును విడిచిపెట్టి వాటిని ఐగుప్తు ధనమును, ఐగుప్తు పౌరసత్వమును, ఐగుప్తులో ఉన్న తన విలువలన్నిటిని విడిచిపెట్టి విశ్వాసిగా ఉండడానికి తను సిద్ధపడి ఉన్నాడు అనేది ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అందుకనే విశ్వాసిగా నీవు జీవించడానికి ప్రయత్నం చేయి, విశ్వాసిగా నీవు నడవటానికి, విశ్వాసమును నువ్వు కాపాడుకునడానికి నువ్వు ప్రయత్నం చేయమని చెప్పేసి ఇక్కడ ప్రస్తావించటం మనం చూడగలుగుతాం. విశ్వాస జీవితమును, అందుకని నీ జీవితంలో ఈ బాహ్యాచారాలు కాదు, అందుకని అభిషక్త పరిచర్య అని అంటే మాదిరికరమైన పరిచర్య. పాస్టర్ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే నేను ఒక చోట పరిచర్య చేస్తున్నప్పుడు అంతకుముందు చేసిన పాస్టర్ గారి గురించి చెప్తున్నా. ఒక పెద్ద ఆవిడ వచ్చి చెప్తుంది, ఏంటయ్య గారు శుక్రవారం ఉపవాస ప్రార్థన అని చెప్పాడు పాస్టర్ గారు. ఆయనైతే టిఫిన్ తెచ్చుకుని గబగబ తింటా ఉంటాడు. మా అందరికేం ఉపవాస ప్రార్థన అని చెప్పాడు, ఆయన టిఫిన్ తెచ్చుకుని తింటున్నాడు అని చెప్పి కంప్లైంట్. అంటే మీరు ఉపవాసం ఉంటున్నారా లేదా అని అడిగితే ఉంటానమ్మా అని చెప్పా. అంటే మీరు కూడా ఇట్లాగే కాదు కదా, మాకు చెప్పి మీరు చేస్తున్నారా లేదా, మాకు చెప్పి మీరు నడుస్తున్నారా లేదా అని చెప్పి ప్రజలు గమనిస్తూ ఉంటారు, సేవకుడిని ప్రజలు గమనిస్తూ ఉంటారు. నేనైతే 2 కళ్ళతోనే చూస్తాను, కానీ మీ అందరి కళ్ళు నన్ను చూస్తూ ఉంటాయి. అంటే సేవకుడు నడకని, సేవకుడి యొక్క మాటని మనం అర్థం చేసుకోవటంలో కొన్నిసార్లు సరిగా అర్థం చేసుకోకపోయినా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చేస్తాం. అర్థం చేసుకోకపోయినా సరైన నేను అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు అది మీరు సరైన రీతిగా రిసీవ్ చేసుకోకపోయినా దాన్ని ఏం చేస్తారంటే ప్రచారంలోకి తీసుకొచ్చేస్తాం, మనం విన్నది ప్రచారంలోకి తెచ్చేస్తాం. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ఈ పరిచర్య మాదిరికరమైనదిగా ఉండాలి, లోకానుసారమైనదిగా ఉండకూడదు, లోకానికి విరుద్ధముగా, లోకానికి దూరముగా. అందుకనే సంఘాలలో ఎన్ని విభేదాలు ఉన్న సేవకుడు అందరికీ సేవకుడుగానే ఉండాలి అని మనం పరిచర్య చేస్తూ ఉంటాం. సంఘంలో వ్యక్తుల్లో విభేదాలు ఉంటాయి, సంఘంలో విభేదాలు ఉంటాయి, కానీ సేవకుడు అందరికీ ఒకే పరిచర్యను అందించడానికి ప్రయత్నం చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆయన పిలుచుకున్న పిలుపు ఏంటంటే నా మందను కాయము, నా మందను మేపుము అని వాక్యము సెలవిస్తుంది. నా మందని కాయటానికి, నా మందను మేపటానికి నేను ఏర్పరచుకుని ఉన్నాను. పౌలు గారు సౌలు ఈరోజు చదివిన వాక్య భాగంలో మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ అహిమెలెకును చంపివేయటాన్ని గురించి మనం చూడగలుగుతున్నాం. ఏంటంటే అర్థం చేసుకునటం, సౌలు అర్థం చేసుకునటంలో భేదం కలిగింది. ఎందుకనంటే సౌలు అహీటీబు కుమారుడైన అహిమెలెకుని పిలిచి అడుగుతూ ఉన్న మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సౌలు నువ్వు యెషయా కుమారుడైన ఈ దావీదుకి నువ్వు ప్రవచనం దేవుని దగ్గర విచారించి అతన్ని నువ్వు చేర్చుకుని అతనికి ఆహారం పెట్టి అతనికి ఖడ్గమునిచ్చి
అతన్ని దేవుని యొక్క విచారణ చేసి నా మీదకు లేచినట్లుగా నువ్వు చేసి ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతున్నాం. సౌలు ఈ ప్రవక్తతో మాట్లాడటం, యాజకునితో మాట్లాడటం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే యాజకుడు మాట్లాడుతున్న మాటను వారు అర్థం చేసుకోలేదు, సౌలు అర్థం చేసుకోవట్లా, యాజకుడిని సరిగ్గా అర్థం చేసుకోవాలా. యాజకుడు ఏమంటున్నాడంటే, అహిమేలెకు ఏమంటున్నాడంటే, రాజుకు అల్లుడివై నమ్మకస్తుడై రాజ్యధర్మము నొందుచు నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవడున్నాడు? నీవైతే నీ సేవకుల్లో ఘనత నొందిన వాడుగా, నీ సేవకుల్లో గుర్తింపు నొందిన వాడుగా ఉన్న దావీదు విషయంలో నీవెందుకు అట్లా విభేదము కలిగి ఉన్నావు అని చెప్పేసేసి సౌలుని అడుగుతున్న సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే సౌలు ఏమంటున్నా అంటే, నీవు నాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి నువ్వు సహాయం చేసావు, నాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, నా మీద లేసే వ్యక్తికి నువ్వు సహాయం చేసావు కాబట్టి మీరు మిగలటానికి వీల్లేదు అని చెప్పేసేసి సౌలు అక్కడ యాజకులందరినీ చంపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యాజకులందరినీ చంపడానికి ఆజ్ఞ ఇస్తే దేవుని యొక్క విచారణ చేయుటకు నేడే ఆరంభించి రాజు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు, నేను ఎప్పుడు నుంచో దేవుని దగ్గర విచారణ చేస్తున్నా కదా, దేవుని దగ్గర విచారణ చేసి ఆ విషయాల్ని రాజు సంబంధులకి నేను తెలియజేస్తున్నా కదా అని అంటే, కాదు నువ్వేం చేస్తున్నావంటే నాకు విరోధంగా నువ్వు నడుస్తున్నావు. కొన్నిసార్లు సంఘాలలో కూడా మనం చూసినట్లయితే యాజకుడు చేసే పరిచర్య మనకి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. యాజకుడు చేసే పరిచర్య మనకి విభేదం కలిగించేదిగా ఉన్నట్లుగా ఉంటుంది. అధికారానికి మా కమిటీకి విరుద్ధంగా నడుస్తున్నాం ఏంటండి, కమిటీ మాట వినడానికి వీల్లేదా అని అన్నట్లుగా ఉంటది. అంటే ఇక్కడ కూడా యాజకుడు అయిన నీవు రాజునైన నాకు విరోధంగా దావీదుకి నువ్వు సహాయం చేస్తున్నావు, దావీదు కొరకు విచారణ చేస్తున్నావు, దావీదు కొరకు నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పేసి తెలియజేసినప్పుడు, దావీదు ఏదేమీడైన వ్యక్తికి సెలవిచ్చినప్పుడు ఆ ఏదేమీడైన వ్యక్తి దావీదు మీద పడి 85 మందిని హతము చేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యాజకుల మీద పడి దోయేగును చూచి నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పినప్పుడు ఆయన ఈ యాజకుల మీద పడినప్పుడు 18వ వచనంలో చూస్తే 85 ఆ దినమున హతము చేసిన పిల్లలను, మగపిల్లలను, బాలులను, తర్వాత గొర్రెలను, గార్ధాపములను అన్నిటినీ కత్తివాత యాజకపురంలో ఎవరూ లేకుండా అందరినీ హతం చేశాడు. కారణం ఏంటంటే వారు అర్థం చేసుకునటంలో, సౌలు ఈ ప్రవక్తని యాజకుడిని అర్థం చేసుకోవటంలో, అహిమేలెకును అర్థం చేసుకునటంలో, అహిమేలెకు నాకు విరోధి అయిన దావీదుకు నువ్వు సహాయం చేస్తున్నావు, అతని కొరకు నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పేసి ఆ యాజకపురం అంతటిని హతము చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనం ఇంకొక మాట చూసినట్లయితే యాజకుడి మీదకి లేచిన వారు ఎవరు అని అంటే దావీదు, సౌలు దగ్గర ఉన్న సేవకులు యాజకుల మీద పడమని చెప్తే వాళ్ళు పడటానికి ఇష్టపడలేదు. అందుకనే ఆ 17వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా యాజకులు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి తెలియజేసి మీరు మా మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన వారికి కావలి వాండ్లకు ఆజ్ఞాపించినప్పుడు రాజసేవకులు యెహోవా యాజకులను హతము చేయడానికి ఇష్టపడలేదు అనే మాట మనం చూడగలుగుతున్నాం. అయితే ఎవరిని దోయేగును ఇక్కడ సౌలు ఉపయోగిస్తున్నాడు. దోయేగు అంటే అమలేకీయుడు ఎదోమీయుడైనటువంటి దోయేగును ఎన్నిక చేసుకుంటున్నాడు. దోయేగు కూడా ఈ వార్తాంతరం తీసుకుని వెళ్ళి అక్కడ తెలియజేసింది, సౌలుకి తెలియజేసింది ఈ దోయేగు అప్పుడు దావీదు ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నాడు కనుక దావీదుకి అహిమేలెకు సహాయం చేసిన విషయాన్ని తీసుకుని వెళ్ళి సౌలుకి తెలియజేసింది దోయేగే గనుక దోయేగుకి చెప్తున్నాడు నువ్వు వారి మీద పడమని చెప్పినప్పుడు ఆయన వారి మీద పడి దోయేగు యాజకులను ఎఫోద్ ధరించిన వారందరినీ హతము చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యాజక వస్త్రాలు ధరించిన వాళ్ళని మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళని లాగి కొడుతున్న యూట్యూబ్లో చూస్తాం. అంటే ఆ సౌలు కాలంలో జరిగిన రీతిగానే నేటి దినాల్లో కూడా యాజక వస్త్రములు ధరించిన వారి మీదకి వెళ్ళకూడదు. యాజక వస్త్రములు ధరించిన వారు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు కనుక వారి మీదకి వెళ్ళకూడదు అని చెప్పేసేసి కొన్ని నియమాలు మనకి ఇవ్వబడి ఉంటే, ఏఫోదు ధరించిన వారి మీదకి వెళ్ళటానికి
సాహసం చేయకూడదు. ఏఫోదు ధరించిన వారి మీదకి వెళ్ళడానికి ఆలోచించవలసిన వారై ఉండాలి. అయితే ఆలోచించకుండా ఏఫోదు ధరించి యాజక వస్త్రం ధరించిన వారి మీదకి వెళ్ళటము, ఇదే మొదటి సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయము 31వ వచనములో 2వ అధ్యాయం 31వ వచనంలో, ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకుండా పోవును అని ఏలి కుమారుల గురించి చెప్పటం మనం చూడగలుగుతున్నాం. ఏలి ఏఫోదు ధరించి నా బలిపీఠమున అర్పించే అర్పణలను నీ కుమారులు అపవిత్రపరుస్తున్నారు కనుక ఇదిగో, అంటే దేవుని ఆశీర్వాదము వస్తూ ఉన్నది, దేవుని యొక్క శాపము వస్తూ ఉన్నది అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దీనిలో మనం గమనించవలసింది అర్థం చేసుకునటంలో లోపము, దేవుని యొక్క పరిచారకుల్ని అర్థం చేసుకున్న లోపం వలన అక్కడ 85 మంది హతమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. 85 మంది చనిపోయినట్లుగా మనం చూడవచ్చు. అందుకని దేవుని గుర్తు నీలో ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు. అందుకని పేతురుని అడుగుతున్నాడు కదా, నా మందను మేపుము, నా మందను కాయము అని చెప్పిన సందర్భాన్ని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. నా మందను కాయము, నా మందను మేపుము, నా మంద విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండమని తెలియజేస్తున్నాను. నీ విశ్వాస నడత కొత్తగా జన్మించినదిగా ఉండాలి, తిరిగి జన్మించినదిగా ఉండాలి, నూతన సృష్టిగా ఉండాలి. దేవునికి నీకు ఆ మధ్య సంబంధము నూతనపరచబడిందిగా ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి, ఆ పిలుపునకు తగినట్లుగా ఉండాలి. నువ్వు పిలిచిన దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు ప్రేమతోను, జాగ్రత్తతోను, ఆత్మానుసారముగాను, కృతగా జన్మించినదిగాను, రక్షణ కరమైనదిగాను ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చూసినప్పుడు మనుషులకు సేవ చేయటానికి దేవుడు అక్కడ యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడిగినప్పుడు, అతను నేను ప్రేమించున్నానని చెప్పినప్పుడు, నీవు ఎరుగుదునని ఆయనతో చెప్తే నా గొర్రెలను ఖాయమని చెప్పాను. ఇక్కడ జీవితంలో అభివృద్ధి ఇచ్చినది ఆయన పరిచర్యలో మనం చేయాలి. ఆయన పరిచర్య చేయటాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తాడు. సంఘమును గొర్రెలను కాయము, గొర్రెలను మేపుము, గొర్రెల కొరకు నీవు పని చేయమని చెప్పటము ఇక్కడ మనం చూడగలుగుతాం. అందుకనే సేవను శోధించబడుతూ ఉన్నది. ఈయన సేవకుడిగా సేవకులకి శోధన ఉంటూ ఉంటుంది. శోధన ఉన్నంత మాత్రాన సేవ విడిచిపెట్టకూడదు. అందుకనే శోధిస్తూ ఉన్నాడు ప్రభువారు. కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, 3 సార్లు ముమ్మారు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అందుకనే సేవ శోధించబడుతున్నప్పుడు విడిచిపెట్టేవాడుగా ఉండకూడదు, సేవకుడిగా మనం విడిచిపెట్టి పారిపోయేవాడుగా ఉండకూడదు అనేది మనం గ్రహించాలి. సేవలో శోధనలు ఎరుకులు వచ్చినా, లేకపోతే ఎన్నో అవమానాలు వచ్చినా దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి. అందుకనే ఆత్మీయ వేషధారణ మనం కలిగిన వారు కాకుండా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండటానికి మనం ప్రయత్నము చేయాలి. అందుకనే ఆత్మానుసారముగా ఆత్మీయమైన ఆ జీవన విధానంలో ఆయన పరిచర్యను జరిగించడానికి దేవుడు ఏర్పరచుకున్న పరిచర్య అభిషక్త పరిచర్య. ఈ అభిషక్త పరిచర్యలో మనమందరము భాగస్థులము అని కొత్త నిబంధన గ్రంథము తెలియజేస్తుంది. పాత నిబంధన గ్రంథం ఏం చెప్తున్నదంటే అభిషక్త పరిచర్యకి లేవి వంశాన్ని మాత్రమే ఎన్నిక చేసుకున్నట్లుగా చెప్పబడుతున్నది. అయితే ఈ ఈ ప్రెస్బిటేరియన్ సంఘాలలోను, లేకపోతే మెథడిస్ట్ సంఘాలలో, ఈ సంఘాలలో కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ అందరూ పరిచర్యకి, దేవుని యొక్క పరిచర్యకి భాగస్తులే. ఈ చరిత్ర నేను చెప్తే మళ్ళీ సమయం చాలా అవుతుంది కనుక ఆ సంఘములలో తర్వాత కాలంలో ఎన్నో విభేదాలు వచ్చినప్పుడు అభిషక్త పరిచర్య అనేది ఒక ప్రత్యేకించబడింది. అందుకనే ఈ అభిషక్త పరిచర్యలో వివాహాలు జరిగించటము, బాప్టిజాలు ఇవ్వటము, తర్వాత పరిశుద్ధ సంభక్త ఆరాధనలు నిర్వహించటము, ఇవన్నీ అభిషక్త పరిచర్యలో భాగముగా ఏర్పాటు చేయబడి ఉన్నవి. అభిషక్త పరిచర్య. అందుకనే సౌలు సమూయేలు రాకముందే బలి అర్పిస్తూ ఉంటే దేవుని కోపము అక్కడ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకే యాజకుడు చేసే పని యాజకుడు చేయటానికి మనం విడిచిపెట్టాలి. సంఘములో సంఘ అధ్యక్షులు, సంఘ పెద్దలు చేయవలసిన పని సంఘ పెద్దలు చేయాలని కొన్ని నియమాలు మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆ తిమోతితో చెప్తున్న మాటలు మనం చూస్తాం. తిమోతి సంఘ అధ్యక్షుడిగా ఉండవలసిన వాడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి
అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ పరిచర్యలు అభిషిక్త పరిచర్య, అనభిషిక్త పరిచర్య అనేవి ఒక ప్రత్యేకమైన పరిచర్యలుగా ఏర్పాటు చేయబడి దాని కొరకు సమయాన్ని హెచ్చించే వారిగా ఉండాలి అని చెప్పేసి, అందరూ పాలిభాగస్తులుగా ఉండాలి పరిచర్యలో. కానీ ఈ ప్రత్యేకించబడిన పరిచర్యలో మాత్రము ఆ ప్రత్యేకించబడిన వారు దాన్ని నిర్వహించే వారుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈ అభిషేక్త పరిచర్యను మనం గౌరవిస్తూ దేవుని, అందుకనే సిఎస్ఐ సంఘాలలో అభిషేక్త పరిచర్యకు ఒక ప్రత్యేక స్థానం. అందుకనే మనం ఇక్కడ ఫ్యాన్ లేకపోయేసరికి అందరము ఇట్లా అనుకుంటా కూర్చున్నాం. మరి మేము ఈ వస్త్రాలు వేసుకుని ఆరాధనలు నిర్వహించటము చేస్తున్నామని అంటే ఈ ప్రత్యేకతని, ఈ పరిచర్య యొక్క ప్రత్యేకతను గుర్తించడానికి ఇవి ఏర్పాటు చేయబడి ఉన్నది. కనుక ఈ అభిషేక్త పరిచర్యను మనం గౌరవిస్తూ దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండటానికి మనము ఈ లోకానుసారంగా కాకుండా, లోకస్తులుగా కాకుండా క్రీస్తు గుర్తులు మనలో కనపడి జీవించే వారిగా ఉండటానికి, సౌలు ఎట్లయితే అహిమేలు యొక్క పరిచర్యను సరిగా అర్థం చేసుకోలేదో మనం కూడా సరిగా అర్థం చేసుకోలేకపోవటం వలన కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి సంఘములలో. వాటికి తావు లేకుండా మనము దేవుని పరిచర్యను శోధింపబడుతున్నప్పటికీ దేవుని పరిచర్య జరిగింపబడటం మనం చూడాల్సిన వారమై ఉన్నాము. కనుక శోధనలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆయన పరిచర్యను నిర్వహించే వారిగా ఉండటానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు సహాయం చేయలాగిన మనము ప్రార్థన చేసుకుందాము. తల వంచి మహాగణుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడా ఈ పాదముల యొద్ద తండ్రి వెతుబడిన వాక్యాన్ని దీవించండి. అభిషిక్త పరిచర్యలో క్రీస్తు గాయములు, గుర్తులను మా జీవితంలో కనపడటానికి సున్నతి బాహ్యాచారముగా ఉన్నది కానీ అంతరంగము మార్పు చెందాలి అని, లోకానికి వేరుగా జీవించాలని, ప్రభా క్రీస్తు గుర్తు మాలో కనపడాలని, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నారు, మీరు నన్ను పోలు నడుచుకున్నాను అని పౌలు గారి తండ్రి శిలువ విలువను ప్రకటిస్తూ ఉండగా, ప్రభా శిలువ త్యాగాన్ని ప్రకటించుచుండగా మేము కూడా తండ్రి ఆ విలువైన నీ త్యాగాన్ని, నీ విలువైన సమర్పణను మేము గుర్తెరిగి, మేము ఇంకనూ పాపులమై ఉండగా మా కొరకే మరణించిన నీ యొక్క ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుని, ప్రభా లోక మర్యాదను అనుసరించకుండా తండ్రి ఉత్తమము నిర్మలమైన తండ్రి మనస్సాక్షితో నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య నామం పెట్టబెట్టుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం లేచి నైస్య విశ్వాసం చెబుదాము.